ముఫాసా ది లయన్ కింగ్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్. మహేష్ బాబు హీరో, సత్యదేవ్, బ్రహ్మానందం, అలీ, ఆర్సీఎం రాజు తదితరులు క్యాస్ట్ అనమాట. ఇక బ్యారీ జెన్కిన్స్ డైరెక్టర్. వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించిన తాజా యానిమేటెడ్ ఫిల్మ్ ముఫాసా ది లయన్ కింగ్. 2019లో విడుదలైన ది లయన్ కింగ్ ప్రీక్వెల్గా రూపొందించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్లో ముఫాసా పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఏర్పడిందనమాట. ది లయన్ కింగ్కు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం. అసలు ఈ వారం తెలుగులో బచ్చలమల్లి, తమిళంలో విడుదల 2, కన్నడలో యూఐ వంటి సినిమాలతో సమానమైన క్రేజ్ సంపాదించుకుంది. అసలు ఈ చిత్రంపై మన తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, ది లయన్ కింగ్ చిత్రం సింబా కథతో మొదలవగా ముఫాసా కథ సింబా తండ్రి ముఫాసా కథతో మొదలవుతుంది. ఇక అసలు ముఫాసా ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, తన తల్లిదండ్రులకు దూరం అయ్యి అనాథగా వేరే తెగ సింహాల చెంత పెరిగి ఒక రాజుగా ఎలా ఎదిగాడు, చివరికి వీళ్ళందరూ మిలేనియంలోకి ఎలా చేరుకున్నారు, ఎలా ఏకం చేశాడు వంటి ప్రశ్నలకు సమాధానమే ముఫాసా చిత్రం. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే, ఇది లైవ్ యానిమేషన్ చిత్రం కాబట్టి చాలా సహజంగా కనిపించే యానిమేషన్ క్వాలిటీ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుంటుంది. నిజానికి డబ్బింగ్ గురించి సాంకేతిక వర్గం పనితీరులో ప్రస్తావించాలి, కానీ ఈ సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్టులు కీలకం కాబట్టి ఇక్కడే వారి పనితనం గురించి మాట్లాడుకుందాం. ఇక మహేష్ బాబు డబ్బింగ్లో గుంటూరు కారం యాస వినిపిస్తుంది. అయితే ముఫాసా పాత్ర తాలూకు ఎమోషన్ను మ్యాచ్ చేస్తూ వాయిస్ మాడ్యులేషన్ను మెయింటైన్ చేసిన తీరు బాగుందన్నమాట. అందువల్ల ఆ క్యారెక్టర్ స్ట్రగుల్ అండ్ పెయిన్ను ఆడియన్స్ ఓన్ చేసుకుంటారు. ఇక బ్రహ్మానందం చెప్పిన డబ్బింగ్ పుంబాకు భలే సెట్ అయింది. ఆయనని కాంబినేషన్లో అలీ టిమాన్కు చెప్పిన డబ్బింగ్ కూడా బాగా సింక్ అయింది. ఇక పిట్ట గొంతుకు షేకింగ్ శేషు వాయిస్ కామెడీ కూడా బాగుంది. ఇక టాకా క్యారెక్టర్కు సత్యదేవ్ గొంతు, వైట్ లైన్ రోల్కి అయ్యప్ప శర్మ వాయిస్, రఫీక్ క్యారెక్టర్కి ఆర్సీఎం రాజు వాయిస్లు చాలా బాగా కుదిరాయి. ఇక సాంకేతిక వర్గం పనితీరు చూస్తే, తెలుగు అనువాదం కారణంగా పాటల్లో సాహిత్యం సింక్ అవ్వలేకపోయిందనమాట. పాటలు పాడించిన విధానం కూడా కొంచెం ఆకట్టుకోలేదు. డబ్బింగ్ వర్షన్ డైలాగ్స్ మాత్రం బాగా పేలాయి. ముఖ్యంగా మహేష్, బ్రహ్మానందం అండ్ అలీ పాత్రల డైలాగ్స్ భలే కుదిరాయి అనమాట. ఆ విషయంలో డబ్బింగ్ వర్షన్ రైటర్స్ను మెచ్చుకొని తీరాలి. ఇక మిగతా టెక్నిక్ క్వాలిటీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా అండర్ వాటర్ ఎపిసోడ్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ మధ్యకాలంలో పిక్సర్ అండ్ వాల్ట్ డిస్నీ నీతి కథలను యానిమేటెడ్ చిత్రాల రూపంలో ప్రజెంట్ జనరేషన్కు అందిస్తున్న విధానం ప్రశంసనీయం. ఒక్కో సినిమాతో ఒక్కో విషయాల్ని పిల్లలు, పెద్దలు అర్థం చేసుకునే రీతిలో చెబుతున్నారు. ఆ కారణంగా యానిమేటెడ్ సినిమాలు పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ తరం పిల్లలకు, ప్రస్తుతం తరం పెద్దలకు ఆరోగ్యకరమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చే చిత్రం ముఫాసా ది లయన్ కింగ్. ఇందుకు దర్శకుడు బ్యారీ జెన్కిన్స్ అండ్ టీంను అభినందించి తీరాలి. ఇక మెయిన్గా చూసుకున్నట్లయితే, ఎప్పుడో 2028లో వచ్చే రాజమౌళి సినిమా వరకు మహేష్ అభిమానులకు బోర్ కొట్టనివ్వకుండా చేసే సినిమా ముఫాసా. అత్యద్భుతమైన లైవ్ యాక్షన్ యానిమేషన్ అండ్ మంచి నీతి కథ కోసం ఈ చిత్రాన్ని థియేటర్లలో ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఇక ముఖ్యంగా 3D లేదా 4DXలో చూస్తే ఈ చిత్రాన్ని మరింత ఆస్వాదించవచ్చు అనమాట. ఇక మెయిన్ ఫోకస్ పాయింట్ ఏంటంటే, మహేష్ బాబు వాయిస్తో బాగా ఎలివేట్ అయిన ముఫాసా అనమాట. ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి 3.5 ఇచ్చేసింది అనమాట.